సహజంగా ప్రొడ్యూసర్లు చెప్పేటువంటి నంబరు, ట్రేడ్ వర్గాలు చెప్పేటువంటి నంబర్‌కి చాలా తేడా ఉంటుంది. ప్రొడ్యూసర్లు ఎప్పుడు చూసినా మా సినిమాకి ఏ సినిమా ప్రొడ్యూసర్ అయినా, మా సినిమాకి విపరీతమైన కలెక్షన్స్ వచ్చేసాయని పోస్టర్‌లు రిలీజ్ చేస్తూ ఉంటారు. అట్లా అది ఎప్పటినుంచో స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. అదొక బ్యాడ్ హ్యాబిట్, ఒక బ్యాడ్ సంస్కృతి, బ్యాడ్ కల్చర్ అది. ఫేక్ నంబర్‌లు చెప్పడం, జనాలకి మా సినిమాకి డబ్బులొచ్చాయి ఇంకా వచ్చి చూడండని ఒక మ్యానిపులేట్ చేయడం జనాల్ని. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా ఫ్లాప్ అయింది, బాలేదు, యావరేజ్‌గా, బిలో యావరేజ్‌గా ఉందనుకున్న టైంలో ఇలాంటి పోస్టర్‌లు ఇంకాస్త ఎక్కువ వస్తాయి. మామూలు హిట్ అయిన సినిమాకి పెద్దగా రావు గానీ, హిట్ అయిన సినిమాకి కూడా ఫేక్ పోస్టర్‌లు వస్తాయి. కానీ ఈ సాంద్రత ఏదైతే ఉందో చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, 'మహేష్ బాబు గుంటూరు కారం' ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌ని సినిమా బృందం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఏ సినిమాకైనా అఫీషియల్‌గా నంబర్స్‌ని ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశాడంటే డెఫినెట్‌లీ అది తప్పుంటుంది. ఏ సినిమాకైనా 'గుంటూరు కారం' అనే కాదు, 'సలార్' అనే కాదు, మీరు ఏ సినిమాని తీసుకోండి చరిత్రలో రానున్న ఫ్యూచర్‌లో ఏ సినిమా తీసుకున్నా దాని కలెక్షన్‌ని ఎక్కువ చేసే చెప్తాడు ప్రొడ్యూసరు. సో, ఈ వారం రోజుల్లో విడుదలై వారం అయింది కదా, ఈ సినిమా 212,00,00,000 గ్రాస్‌ని కలెక్ట్ చేసినట్టుగా సినిమా యొక్క బృందం పేర్కొంది. ఈ మేరకు మహేష్ బాబుకు సంబంధించినటువంటి కొత్త పోస్టర్‌ని కూడా బృందం రిలీజ్ చేసింది. అయితే నాకు తెలిసి నాకున్న సోర్సెస్‌లో ఈ సినిమా 160,00,00,000 గ్రాస్‌ని మాత్రమే కలెక్ట్ చేసింది. 40 అదొక 12, 52,00,00,000 ఎక్కువ చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది ప్రొడ్యూసర్స్. సో, దీనికి సంబంధించి ఒక కొత్త పోస్టర్‌ని కూడా రిలీజ్ చేసింది. రీజనల్ సినిమాల్లో వారం రోజుల్లో అత్యధిక వసూలు రాబట్టినటువంటి సినిమా 'గుంటూరు కారం' అని ఫ్యాన్స్ చెప్తున్నారు. అంటే రీజనల్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు కాకుండా రీజనల్ హీరోలుగా మిగిలినటువంటి వాళ్ళు ఎవరున్నారు? అల్లు అర్జున్ లేడు, పాన్ ఇండియాకి వెళ్ళాడు. రామ్ చరణ్ పాన్ ఇండియాకి వెళ్ళాడు. ప్రభాస్ చెప్పక్కర్లేదు. సో, మిగిలిన ముగ్గురు టాప్ హీరోలు, ఎన్టీఆర్ ఆల్రెడీ పాన్ ఇండియా. ఆరుగురు టాప్ హీరోలు ఉన్నారు మనకి సీనియర్లను పక్కన పెడితే. సో, ఆరుగురిలో నలుగురు ఆల్రెడీ పాన్ ఇండియాలో ఉన్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్. సో, ఈ నలుగురిని తీసేస్తే మిగిలింది పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. సో, ఈ పవన్ కళ్యాణ్ అన్ని రీమేక్లు అవి ఇవి చేసి అవి కూడా కాస్త ఆడినట్టుగా వెళ్తున్నాయి. బ్రో అయితే డిజాస్టర్ అయింది. సో, ఈ రీజనల్ సినిమాల్లో ఎక్కువ సాధించగలిగింది వీళ్ళిద్దరే. ఎందుకంటే మిగతా వాళ్ళు పాన్ ఇండియా కింద వస్తుంది. సో, పవన్ కళ్యాణ్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే మహేష్ బాబు చేసినటువంటి 'గుంటూరు కారం' 212,00,00,000 గ్రాస్ సాధించడం ద్వారా రీజనల్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది నాకు ఎట్లా అనిపించిందంటే, పవన్ కళ్యాణ్ చేసేవే రీమేక్లు. పైగా ఇక్కడ ఇప్పుడు మహేష్ బాబు చేసిన 'త్రివిక్రమ్' లాంటి ఒక బడా డైరెక్టర్‌తో, సో, దాన్ని మనం అంత గొప్పగా హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. అదే పవన్ కళ్యాణ్ 'సుకుమార్‌తో' చేశాడు రీజనల్ సినిమాని. దాని మీద 'గుంటూరు కారం' ఎక్కువ వచ్చిందనుకోండి, చెప్పుకున్నా మనకి బావుంటది. సో, రీజనల్ సినిమాల్లో ఎక్కువ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువ వచ్చిందని అర్థం. అంతకుమించి ఇంకేం లేదు. సో, రానున్న పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమా రాజమౌళితో ఉండబోతుంది. పాన్ ఇండియన్ సినిమా ఉండబోతుంది. అదైనా ఒక మంచి కలెక్షన్స్ వసూలు చేయాలని కోరుకుందాం. ఇదైతే రీజనల్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్‌గా చెప్తున్నారు. అది కూడా నిజమే, కానీ 212,00,00,000 అయితే రాలేదు. 160,00,00,000 వచ్చింది. పవన్ కళ్యాణ్ పాత సినిమాల కంటే చాలా బాగా వచ్చింది. రీజనల్ సినిమాలో వీళ్ళిద్దరే ఉంటారు టాప్‌లో. సో, నెక్స్ట్ మహేష్ పాన్ ఇండియాకి వెళ్ళిన తర్వాత రీజనల్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటాడు. సో, ఆయనకి ఏదొస్తే అది రీజనల్ సినిమాలో హైలైట్ అవుతది. అదే హై అవుతది. సో, ఇవన్నీ కూడా ఫన్నీగా ఉంటాయి మాట్లాడుకోవడానికి. సో, లాజిక్‌లెస్‌గా ఈ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో, ఓవరాల్‌గా ఇదైతే నిజం. ఆల్ టైమ్ రికార్డ్ అయితే నిజం. అదేంటంటే 'గుంటూరు కారం' సినిమా రీజనల్ సినిమాలో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసింది 160,00,00,000. అదైతే 100% పక్కా, అందులో డౌటే లేదు. 98,00,00,000 షేర్ కలెక్ట్ చేసింది. సో, 212 అయితే రాదు, అంత సీన్ లేదు. సినిమా చాలా బ్యాడ్ టాక్ నడుస్తుంది. బ్రేక్ ఈవెన్ కూడా అవుతుందో లేదనేటువంటి పరిస్థితి ఉంది. మహేష్ బాబు పుల్లే ఈ సినిమాని కాపాడాలి. సో, యాహ్!